హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పాప కోసం నేను పాలకూర పప్పు అన్నం చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, సగం ఆనియన్ కట్ చేసుకోవాలి. కొంచెం పాలకూర తీసుకోవాలి. అవి కూడా ఆనియన్స్ కూడా వేయాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేయాలి. పాలకూరలో టమాటాను కలిపి వండొద్దు అంటారు. ఇది నిజమేనా? కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు. నిజమేనా? నాకు కూడా తెలియదు. సో అందుకే నేను కూడా టమాటా వేయలేదు. నిజమో కాదో కామెంట్స్ చేసి చెప్పండి. ఎందుకు తినొద్దు అంటారో కూడా కామెంట్స్ చేసి చెప్పండి. మంచిగా మూత పెట్టుకొని పాలకూరను నెయ్యిలో మగ్గనివ్వాలి. మంచిగా నెయ్యిలో మగ్గిన తర్వాత మనం ముందుగా 2 అవర్స్ పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాం. అది ముందుగానే నానబెట్టుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. బియ్యాన్ని మంచిగా నానబెట్టుకుంటే పిల్లలకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని ఉండదు. బియ్యము, పప్పు, కందిపప్పు, ఎర్రపప్పు నేను కలిపి నానబెట్టుకున్న ఒక 2-3 అవర్స్. ఎక్కువ నానబెట్టుకున్నా పర్లేదండి. నేనైతే 2 అవర్స్ నానబెట్టుకున్న. ఈ తాలింపులో బియ్యం వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే పిల్లలకు తినిపించేది కాబట్టి మెత్తగా ఉండాలి. ఈ రైస్ అనేది 8 months ప్లస్ కాంచి పెట్టవచ్చు. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా మంచిది. మూత పెట్టేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. నేను మాత్రం కుక్కర్లో చేయనండి. ఎప్పుడైనా కుక్కర్లో చేయొద్దంటారు కదా, నేను స్టీల్ గిన్నెలోనే చేస్తా. ఇలా మంచిగా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ ఉండనివ్వాలి, ఎందుకంటే మెత్తగా అవ్వాలి కదా. స్మాషర్ తోటి మెత్తగా స్మాష్ చేసుకొని పిల్లలకు పెట్టాలి. ఎంతో హెల్తీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. మా పాప ఇక్కడ నన్ను వాయిస్ రికార్డ్ చేస్తుంటే ఏడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.